ధ్యానంలో పరిచయాన్ని కొంతవరకు చూసి అసలు ఎఫెసు సంఘం ఏంటో దాని పరిస్థితులేంటో మనం గమనించి ఆ సంఘానికి అపోస్తులైన పౌలు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ఉద్దేశం ఏంటో దానిని మనం చూసాం. తిమోతి ఇక్కడ సంఘ కాపరిగా ఉన్నాడు. ఆయన సంఘ కాపరిగా తన బాధ్యతలు నిర్వర్తించటానికి తగిన రీతిగా ఈ పత్రిక ఉపయోగపడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో నుండి మనం 3 సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది ఉపదేశ సారం. ఉపదేశ సారం ప్రేమ అని మనం తెలుసుకున్నాం. రెండవది సువార్త ఫలం. సువార్త ఫలం మారిన జీవితం అని మనం తెలుసుకున్నాం. ఈ రోజున మూడవ విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే విశ్వాసి జీవితంలో ధర్మశాస్త్ర స్థానం. అనగా ఒక విశ్వాసి యొక్క జీవితంలో ధర్మశాస్త్రం ఏ స్థానం వహిస్తూ ఉంది, లేక విశ్వాసికి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పౌలు ఈ పత్రిక వ్రాసే సమయానికి సంఘంలో అబద్ధ బోధకులు చాలా విస్తారంగా ఉన్నారు. వారు దేవుని యొక్క సువార్తను మార్చేస్తూ ఉన్నారు. విశ్వాసులైన వారిని సహితం వారు గలిబిలి చేస్తూ ఉన్నారు. సంఘం చెదిరిపోతూ ఉంది. సంఘం విభజించబడుతూ ఉంది. సంఘం రకరకాలుగా వారు తెలుసుకున్న విషయాలను బట్టి ఒకరితో ఒకరు వాగ్వాదాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు ఈ తిమోతికి వ్రాయటం జరిగింది. ఈ రోజున మనం ఈ పత్రికలో 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా చూడాలని నేను కోరుతూ ఉన్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు దిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. విశ్వాసి యొక్క జీవితంలో ధర్మశాస్త్రం యొక్క స్థానాన్ని గురించి మాట్లాడినప్పుడు చాలా సూటిగా 2 విషయాలు ఈ వాక్య భాగంలో మనకి కనపడుతున్నాయి. ఒకటి, ధర్మశాస్త్రము నీతిమంతుని కొరకు నియమింపబడలేదు. రెండవది, ధర్మశాస్త్రము ధర్మ విరోధుల కొరకు నియమించబడినది అని క్లియర్గా చెప్పాడు. ఇందులో ధర్మశాస్త్రము నీతిమంతులకు కాదు, ధర్మశాస్త్రము ధర్మ విరోధుల కొరకు నియమించబడింది అని ఈ వాక్య భాగంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేశాడు. నీతిమంతుడెవడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, రక్షింపబడిన వ్యక్తి నీతిమంతుడు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాడు గనక. సరే,
ఇంతకీ ధర్మశాస్త్రం అంటే ఏంటి? దానిని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దానికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే సంగతులు టూకీగా మనం ఈ రోజున తెలుసుకుందాం. ధర్మశాస్త్రం అనే ఈ మాటకి మనం డెఫినిషన్ చెప్పాల్సొస్తే, లేక దాని యొక్క అర్థాన్ని చెప్పాల్సి వస్తే, ధర్మమును ఒక క్రమమైన రీతిలో తెలియజేసేది. ధర్మము అంటే ఏంటి? ధర్మము అంటే సత్యం, లేక ధర్మము అంటే అసలైనటువంటిది, నిజమైనది. ధర్మము అంటే చేయవలసినది. ధర్మము అంటే మాట్లాడవలసినది. ధర్మము అంటే జీవించవలసినది. ధర్మము అంటే ప్రవర్తించవలసినది. అంటే ఏది సరి అయినదో దానిని చేయటానికి వ్యవహరించేటువంటి శాస్త్రము ధర్మశాస్త్రం. ఈ శాస్త్రము అన్ని చోట్ల మనకి కనపడుతుంది. మన కాన్స్టిట్యూషన్ మనకు ఒక ధర్మశాస్త్రం, మన రాజ్యాంగం మనకు ఒక ధర్మశాస్త్రం. అలానే ప్రతి ఆఫీస్కి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ప్రతి విద్యా సంస్థకి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. అంటే వారి యొక్క ధర్మం లేక వారి యొక్క విధులు తెలియచేసేటువంటి శాస్త్రం. వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి విషయాలను వివరించేది. బైబిల్ దగ్గరికి వస్తే ధర్మశాస్త్రము అని అనగా, బైబిల్లో మొదటి 5 గ్రంథాలు అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అని అన్నారు. ఈ ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దీనిని మోషే ధర్మశాస్త్రం అని కూడా అన్నారు. ఈ పంచకాండాలు, 5 కాండాలు, కాండము అంటే భాగము అని అర్థం. సో ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్నటువంటి 5 భాగాలు కలిపి ధర్మశాస్త్రం అని మనం చెబుతూ ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రములో దాని యొక్క అసలైనటువంటి లేక కోర్ లేక అబ్స్ట్రాక్ట్ దానిని మనము దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలలో మనం చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 1 నుండి 17 వచనాలు మనం ఈ రోజున చదువుకున్నాం. ఆ వచనాలలో మనకి ఏం కనపడుతుందంటే, అసలు ఈ ధర్మశాస్త్రానికి కేంద్రమైన మూలమైనటువంటి విషయాలను అక్కడ 10 ఆజ్ఞలుగా వివరించాడు. ఈ 10 ఆజ్ఞలను బేస్ చేసుకొని మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా వివరించబడింది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవే కనపడతాయి అన్నమాట. వీటి యొక్క వివరణే మిగతా పుస్తకాలన్నింటిలోనూ ఉందన్నమాట. సో అందుచేత దీనిని ధర్మశాస్త్రం అని మనం చెప్పాం. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి తిమోతి పత్రికలో చెప్పినటువంటి సంగతి ఏంటంటే, ఆ చివరి లైన్లో ఉంది, ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. ధర్మశాస్త్రము మేలైనది, మంచిది. ధర్మశాస్త్రము యొక్క మేలేంటి? ధర్మశాస్త్రం నేర్చుకోవటం ద్వారా, ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవటం ద్వారా మనకు అర్థమయ్యేటువంటి సంగతులేంటి? మనం ఎలా దీవించబడతామంటే, ఈ ధర్మశాస్త్రం మనకి కనీసం ఒక 5 విషయాలను చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది. మొదటిది, ధర్మశాస్త్రం వాస్తవాలను మనకు తెలియజేస్తుంది. అసలు దేవుడెవరు, సృష్టి అంటే ఏంటి, సృష్టి ఎలా వచ్చింది, మానవుడెవరు, మనిషి ఎవరు, అలానే దేవునికిని మానవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, సృష్టికి మానవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు మనిషికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా వాస్తవాలుగా మొదట తెలియజేస్తూ ఉంది. దాని యొక్క స్వరూపం. ఆ తర్వాత మనము గమనిస్తే, ఈ ధర్మశాస్త్రము
దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలన్నీ దేవుని స్వభావాన్ని తెలియజేస్తాయి. దేవుడు వ్రాయించిన సంగతులన్నీ దేవుని యొక్క లక్షణాలను మనకు తెలియజేస్తాయి. కాబట్టి ధర్మశాస్త్రం దేవుణ్ణి గురించినటువంటి విషయం మనకి అర్థమయ్యేలాగానే చేస్తుంది. ధర్మశాస్త్రములో దేవుని యొక్క చిత్తం మనకు అర్థమవుతుంది. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు మనుష్యుల పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో, మనుషులు ఏం చేస్తే మంచిదని దేవుడు తలుస్తూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా ఈ ధర్మశాస్త్రము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నాయి. కనుక ధర్మశాస్త్రం వాస్తవాలను బోధిస్తూ ఉంది. ధర్మశాస్త్రం దేవుని యొక్క స్వభావాన్ని, చిత్తాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే, ధర్మశాస్త్రము పాపమంటే ఏంటో, పాపానికి వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలియజేస్తాం. పాపమనగా ఏమి, పాపమునకు కలుగు శిక్ష ఏమి, లేక పాపమునకు శిక్ష ఉంది అనే విషయం. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు ఏ కల్చర్నైనా ఎవాల్యుయేట్ చేయొచ్చు. అప్పుడు దానిని బట్టి అసలు ఏది పాపమో అది మీకు అర్థమైపోతుంది. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు, అంచనా వేయవచ్చు. అలానే ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక క్రైస్తవ సంస్థ పనిచేసేటువంటి తీరుని అంచనా వేయొచ్చు. ఒక క్రైస్తవ సంఘాన్ని మీరు అంచనా వేయొచ్చు. మీకు తెలిసిపోతుంది ఇది సరి అయిన మార్గంలో ఉందా లేదా అని. సో పాపాన్ని గూర్చినటువంటి అవగాహన, పాపమునకు శిక్ష ఉంది అనేటువంటి వాస్తవాన్ని ధర్మశాస్త్రమే మనకి తెలియజేస్తూ ఉంది. ఈ విషయం మీకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 3:20. అలానే మానవుడు దేవుడి యొక్క ప్రమాణములకు సరిపోయినవాడు కాడు. దేవుని ప్రమాణములను బట్టి మనిషి యొక్క జీవితాన్ని గనక మనము అంచనా వేస్తే, ఎవాల్యుయేట్ చేస్తే, మనిషి యొక్క జీవితము కేవలము శిక్షార్హమైనది అని మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ధర్మశాస్త్రపు వెలుగులో. ఆ తర్వాత ధర్మశాస్త్రం నీకు ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనకు ఒక రక్షకుడు కావాలి, మనల్ని విడిపించేవాడు కావాలి. నేను ఎంత భయంకరమైనటువంటి పాపిని, నా పాపమునకు శిక్ష ఉంది, ఇందులో నుండి నన్ను ఎవడు తప్పించును అని మనము మనలను గురించి, మన జీవితాలను గురించి మనం మొరపెడుతూ ఉండేటప్పుడు యేసుక్రీస్తు దానికి సమాధానంగా కనపడతాడు. అందుకే ఈ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు వద్దకు నడిపించిన బాల శిక్షకుడు అని గలతీ పత్రికలో ఇదే పౌలు రాశాడు అన్నమాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మనలను క్రీస్తు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడయ్యాను అంటాడు. సో ఈ ధర్మశాస్త్రం నీకు ఒక విమోచకుడు అవసరం, నీకు ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు యేసుక్రీస్తు అని చూపిస్తూ ఉందన్నమాట. సో కనుక ధర్మశాస్త్రం మేలైనదే, ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రంలో చెడు లేదు. కానీ ఈ ధర్మశాస్త్రము మనకు రక్షణ కలిగించదు. ధర్మశాస్త్రము నీవు పాపివని నిరూపిస్తుంది. ధర్మశాస్త్రం ఆ పాపానికి శిక్ష ఉందని తెలియజేస్తుంది. కానీ ధర్మశాస్త్రం రక్షించలేదు. ధర్మశాస్త్రం రక్షించలేదు. మనమందరము కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి
కేవలము శిక్షకు పాత్రులం. కానీ యేసుక్రీస్తులో దేవుడు కనపరిచిన కృపను బట్టి మనము రక్షించబడినటువంటి వారు. ఎవరైతే తాను పాపినని గ్రహించి తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. వారి పాపములను క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి వారిని తన యొక్క ఆత్మచేత ముద్రిస్తూ ఉన్నాడు. వారు నీతిమంతులు, వారే రక్షించబడినటువంటి వారు. సరే, అయితే ఈ ఎఫెసు సంఘంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటి? ఎఫెసు సంఘంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మేలుకరమైన ఈ ధర్మశాస్త్రాన్ని గ్రహింపు లేని కొందరు స్వలాభం కోసం విశ్వాసుల మధ్య బోధిస్తూ ఉన్నారు. మేలుకరమైనటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని నీతిమంతులకు నియమించబడని ధర్మశాస్త్రాన్ని, లేక పాపికి రక్షణను కలిగించని ధర్మశాస్త్రాన్ని స్వలాభాన్ని అపేక్షించిన కొంతమంది గ్రహింపు లేని బోధకులు వారికి బోధిస్తూ వారిని గలిబిలి చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవటానికి కాన్సన్ట్రేషన్ చేయాలి. దేవుడు తప్పకుండా మనకి గ్రహింపు దయచేస్తాడు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తే అది ఎందుకు తప్పు అనేది మనం ఇక్కడ చూడాలి. ధర్మశాస్త్రం మేలైందే కదా, ఎందుకు తప్పు? దాని గురించి మనం చూద్దాం. అయితే దానికి ముందుగా ఈ కొందరు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. 6వ వచనం, తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, కొందరు వీటిని మానుకొన్నవారు. వేటిని మానుకొన్నవారు? 5వ వచనంలో చెప్పిన సంగతులను మానుకున్నవారు. 5వ వచనంలో ఏం చెప్పాడు? ఉపదేశ సారాన్ని గురించి మాట్లాడాడు. ఆ ఉపదేశ సారము ఒక మనిషి యొక్క జీవితంలో ఏమి ఫలిస్తూ ఉందో ఆ సంగతిని వారు విస్మరించారు. ఆ ప్రేమను వారు విస్మరించారు. అంతేకాదు, పవిత్ర హృదయాన్ని వారు తృణీకరించినటువంటి వారు, లేక మానుకున్నవారు. మంచి మనస్సాక్షిని తృణీకరించినటువంటి వారు, అలాగనే నిష్కపటమైన విశ్వాసమును తృణీకరించినటువంటి వారు. వారు కపటమైన వారు, వేషధారులు. వారిలో ప్రేమ ఫలించదు. వారి ఉపదేశము సంఘాలలో విభజనలు సృష్టిస్తూ ఉంది. వారి యొక్క ఉపదేశము ప్రేమ అణగారిపోయేలాగన చేస్తూ ఉంది. వారి యొక్క ఉపదేశము వలన మనుష్యుల యొక్క జీవితాలు మారడం లేదు. మనుష్యులు ఇంకా కఠినమైపోతూ ఉన్నారు వారి యొక్క ఉపదేశము వలన. ఎందుకంటే వారిలోనే ఆ ఉపదేశ క్రమము లేదు, ఉపదేశానికి స్థానం లేదు. సో వీరు వీటిని మానుకున్నవారు. మానుకొనుట అంటే ఇక్కడ వారేదో కొంతకాలం చేసి తర్వాత ఆపేశారు అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మానుకొనుట అంటే అసలు వాటిని వారి యొక్క జీవితంలోనికి వారు రానివ్వలేదు. ఎప్పుడు కూడా వారికి సువార్త తెలియదు, వారికి యేసుక్రీస్తు తెలియడు, వారికి యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేదు. వారెప్పుడు వారి యొక్క పాపాలను గురించి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంలోనికి రాలేదు. కానీ వారికి దేవుడు అనే మాట పరిచయం, యేసుక్రీస్తు అనే మాట పరిచయం, ధర్మశాస్త్రము అనే మాట పరిచయం. కాబట్టి పరిచయం అయినటువంటి మాటలను ఉపయోగించుకొని వారి యొక్క జీవన శైలిని, లేక వారి యొక్క బ్రతుకును కొనసాగిస్తున్నారు. వారికి
యేసుక్రీస్తుని గూర్చి బోధించటం బ్రతుకు తెరువు. ధర్మశాస్త్రాన్ని బోధించటం వారికి లాభకరం. అందుకే వారు ఆ పనిని కోరుకున్నారు. చూడండి, ఆ క్రింద ఇంకా మనం ముందుకెళ్తే, వాటిని మానుకొని వారు తొలగిపోయిన వారు. ఏం తొలగిపోయిన వారు అంటే, సరి అయిన మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారు. సరైన మార్గం వారికి తెలియదు. వారు పట్టాల మీద లేరు, పట్టాల ప్రక్కన నడుస్తున్నారు. పట్టాల మీద లేని రైలు ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు. ఓకే, దేవునిలో ఉన్నవారు కాదు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడో చూడండి. వారిని గురించి ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడు 7వ వచనంలో. తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను, ఇదే నిశ్చయము, ఇదే దేవుని వాక్యము, ఇదే దేవుడు సెలవిచ్చిన మాట అని చెప్పినటువంటి ఏ మాట అయినా గ్రహింపకపోయినను, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరినటువంటి వారు, వీరికి ఒకటి గ్రహింపు లేని వారు. ధర్మశాస్త్రం 5 కాండాలు వారు చదివేశారు బహుశా. అందులో ఉన్నటువంటి విషయాలన్నీ వారికి తెలిసిపోయాయి. కానీ ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఇచ్చినటువంటి దేవుడు వారికి తెలియదు. ఆ ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఇవ్వటానికి గల ఉద్దేశం ఏంటో వారికి తెలియదు. ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఏమి బోధించాలనుకున్నాడో అది వారికి తెలియదు. గ్రహింపు లేదు. కానీ వారు ఏమంటారంటే, ఇది వ్రాయబడి ఉన్నది, ఇది వ్రాయబడి ఉన్నది, ఇది వ్రాయబడి ఉన్నది అని అసందర్భమైనటువంటి వాక్యాలను చూపించి దేవుని వాక్యంగా బోధిస్తారన్నమాట. ఈ కాలంలో ఇలాంటి వారు చాలామంది మనకి కనపడతారు. అసందర్భం. అసలు దేవుడు దానిని ఎందుకు చెప్పాడో, దాన్ని చెప్పినటువంటి వాడు ఎవరో, ఈ విషయాలేమీ గ్రహించకుండానే దేవుని వాక్యాన్ని బోధించేసేటువంటి వారు ఉన్నారు. అలాంటి ధ్యానాల వలన మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలు కలగదు సరికదా, మనం ఇంకా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయే ప్రమాదం చాలా ఉంది. ఏమంటే, వారు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరిన వారు అంటే ఇది వారి యొక్క స్వంత కోరిక. నిజానికి వారికి అవగాహన లేదు, నిజానికి వారికి గ్రహింపు లేదు. కానీ గ్రహింపు లేకపోయినా నేను చెప్పాలి, నేను బోధించాలి, నలుగురు నా మాటలు వినేలాగన చేయాలి. ఎందుకంటే నేను నలుగురి మధ్యకు వెళ్ళి బోధించడం మొదలు పెడితేనే నాకేదైనా రాబడి ఉంది. అది వారి యొక్క ఉద్దేశం. అది తమకి తాముగానే ధర్మశాస్త్రోపదేశకులుగా నియమించేసుకున్నారు వారిని వారే. ఈ దినాల్లో బోల్డ్ మంది సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్స్, బిషప్స్, రెవరెండ్స్, డాక్టర్స్ వచ్చేసారన్నమాట. దే ఆర్ సెల్ఫ్ డిక్లేర్డ్, దే డోంట్ నో ఎనీథింగ్. దేవుని యొక్క వాక్యంలోని సంగతులను మర్చిపోయి కేవలం సమాజం వారిని గుర్తించడం కొరకు, వారి యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కొరకు, అధికారులైతే వచ్చేటువంటి బెనిఫిట్స్ కొరకు వారు అలాంటి గుర్తింపుని కావాలని కోరుకునేటువంటి వారు వీరు కూడా అలాగనే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరిన వారు. ఇది వారి యొక్క స్వార్థాపేక్ష. ఇక 5వ విషయం అక్కడే రాశాడు, వారు నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిన వారు. అన్నెసెసరీ డిస్కషన్స్, అనవసరపు సంభాషణలు, చర్చలు పెడతారు. ఊరికనే అగ్ని సదస్సు ఏముండదు అక్కడ. పరిశుద్ధాత్మ అభిషేక పండుగలు ఏమర్థం కాదు.
ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మీకు తెలుస్తాయి. మీరు దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని గనక కలిగినటువంటి వారైతే వీటిలో ప్రతి దానిని మీరు వాల్యుయేట్ చేసి చూడాలా. దేవుని వాక్యపు వెలుగులో చూడాలా. ఎంతోమంది ఈ రోజున వాక్యాన్ని విడిచిపెట్టేసి భయంకరమైనటువంటి సిద్ధాంతాలకు లోనైపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇలాంటి బోధకులు ఎక్కువైపోవటం వలన. సో కాబట్టి ఈ అనవసరపు చర్చలు, సంభాషణలు, సభలు వీరు నిర్వహిస్తారు. ఇది వీరి యొక్క పరిస్థితి. ఈ కొందరు యొక్క పరిస్థితి. వీరు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చెప్పటానికి పూనుకున్నారు. ఇప్పుడు పౌలు ఇలాంటి వారిని చూసి, అయ్యా, ధర్మశాస్త్రం అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడో ముందు తెలుసుకోండి అని వారికి తిమోతి ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు. వారికే కాదు, సంఘములో ఉన్నటువంటి మిగిలిన వారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. దేవుని సేవకులు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. అలానే దేవునిని వెంబడించిన ప్రతి వ్యక్తి కూడా అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో విషయం తెలుసుకోవాలి. అది తెలియకపోతే మనం కూడా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఉచ్చులో పడిపోయినటువంటి వారు దేవుని యొక్క గ్రంథంలో అనేకమైన సంఘాలు మనకి కనపడతాయి. గలతీ పత్రిక స్పెషల్గా దీని గురించే వ్రాశాడు. ధర్మశాస్త్రాన్ని వెంబడించి పాడైపోయినటువంటి వారు. విశ్వాసులను ధర్మశాస్త్రం పాడు చేస్తుందా? పాడు చేయదు. కానీ దానిని బోధించవలసిన రీతిగానే బోధించాలి. అందుకే అక్కడ ఏమన్నాడంటే, ఈ తిమోతి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆ చివరి మాట, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల, ధర్మానుకూలముగా ధర్మశాస్త్రమును ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. ఎప్పుడు మేలైనది అంటే ధర్మానుకూలముగా దానిని ఉపయోగించాలా. వీళ్ళవన్నీ వదిలేసి జస్ట్ ధర్మశాస్త్రంలో ఇది రాశారు అంతే. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటి? సున్నతు గురించి మాట్లాడారు. అలానే 4వ అధ్యాయంలోకి వస్తే ఏవి తినాలో ఏవి తినకూడదో మాట్లాడారు. ఇంకా ముందు వెనక కొన్ని మనం గమనిస్తే వారు ఆచరించవలసిన దినాలను గురించి, వారు చేయవలసినటువంటి ఆచారాలను గురించి వారు చాలా 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 మాట్లాడారు అన్నమాట. మార్పు, జీవితంలో మార్పు అనేది అసలు వారి యొక్క సంభాషణలో లేని విషయం, వారి బోధలో లేని విషయం. మీరు ఈ కార్యం చేయండి, ఈ కార్యం చేయండి, ఈ కార్యం చేయండి, అంతే దేవుడి మూలను అంగీకరించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు, మీరు క్షేమంగా ఉంటారు. మనం కూడా చాలా సులువుగా ఇలాంటి బోధలోనికి భ్రమ పెట్టబడేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనలో చాలామందికి బాప్తిస్మము తీసుకుంటే చాలు, దేవుడు నిన్ను అంగీకరించేస్తాడు. కాదు కదా. ప్రభు బలలో పాలు పంపులు పొందితే చాలు, నీ జీవితం ధన్యమైపోయింది. సో ధర్మశాస్త్రం కొన్ని ఆచారాలు బోధిస్తూ ఉంది. ఆ ఆచారాలు చేస్తే దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. అది కాదు అసలు. అందుకనే ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగిస్తేనే నీకు ప్రయోజనం. దాని గురించి మనం తెలుసుకునే ముందు ఇక్కడ పౌలు చెప్పినటువంటి విషయాలను ఒకసారి మనం చూద్దాం. 8వ వచనం, అయినను శ్రీమంతుడగు దేవుడు శ్రీమంతుడు అంటే ఏది కొదువలేనివాడు, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, దేవుడు మనకు అప్పగించిన సువార్త ప్రకారము
యేసుక్రీస్తు ద్వారా అప్పగించినటువంటి సువార్త ప్రకారము, ఆ సువార్త వెలుగులో ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని నేను చూస్తే నాకు ధర్మశాస్త్రం అర్థం అవుతుంది. వారు యేసుక్రీస్తు యొక్క సువార్త వెలుగులో చూడలేదు వాళ్ళు, అందుకే వారికి అర్థం కాలేదు. మనకి ఇవ్వబడిన దేవుని కృప ఏంటంటే సువార్త వెలుగులో ధర్మశాస్త్రాన్ని చూడాలంట. ఈ సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధక విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికిని నియమింపబడెను. ఈ విషయాలండి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక మనం చదివినటువంటి 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మూలమైనటువంటి ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చెప్పబడిన విషయాలు ఇవన్నీ. మీరు ఆ 10 ఆజ్ఞలను వ్రాసి లేక తెరిచి ఒక ప్రక్కన పెట్టుకొని ఈ వచనాన్ని ఇంకొక ప్రక్కన పెట్టి రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఆ ధర్మశాస్త్రానికి ఆపోజిట్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ రాశాడు అన్నమాట. మీకు అర్థమైపోతుంది. అలాగనే ఈ విషయాలను మనం అటు ఇటుగా కలిపి చూస్తే నిజానికి చెప్పాలంటే దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉండే వారికి ఈ ధర్మశాస్త్రం అన్నాడు. దేవుని నియమం 10 ఆజ్ఞలైతే ఆ దేవుని నియమానికి వ్యతిరేకంగా జీవించేవారు తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? అది దేవుని నియమము కాదు, దేవుని నియమానికి వ్యతిరేకంగా జీవించేవాడు పాపి, ఆ పాపికి శిక్ష ఉంది అని తెలుసుకోవాలి. అది దాని కొరకు నియమించాడంట ధర్మశాస్త్రం. ఇక్కడ మనం ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే రెండు మాటలు కలిపిస్తాడు అక్కడ. ఉదాహరణకి ధర్మ విరోధులకును, అవిధేయులకును అని ఉంది కదా, ఆ 2 మాటలకి మధ్య అండ్ అనే మాట ఉంటుంది. అంటే ఆ 2 ఒక సెట్. అలాగనే భక్తిహీనులకు, పాపిష్టులకు, బాప్టిస్టులకు కాదు, పాపిష్టులకు అని ఈ 2 మాటలని ఒక సెట్ అన్నాడు. తర్వాత మూడోది అపవిత్రులకు, మత దూషకులకు, ఈ రెండింటికి మధ్య అండ్ అనే మాట పెట్టి ఆ 2 ఒక సెట్. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన విషయంలో మనిషి చేసే పాపాలను గురించి మాట్లాడే ఫస్ట్ పార్ట్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి భాగం అంతా కూడా దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధానికి సంబంధించిన ఆజ్ఞలవి. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, దేవుని ఎడల నేను ఎలా ఉండాలి అని తెలియజేసేటువంటి ఆజ్ఞలు. ఆ తర్వాత 2వ భాగంలో మనిషికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాన్ని గూర్చినటువంటి ఆజ్ఞలు. సో కాబట్టి ఈ మత దూషకులకును అనే తర్వాత పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, ఇవన్నీ కూడా మనిషికి మధ్య ఉండేటువంటి సంబంధానికి సంబంధించిన విషయాలు చెప్తుంది. సో ధర్మశాస్త్ర విరోధులకు వ్రాయబడిన విషయం చూడండి. ధర్మ విరోధి అంటే దేవుని యొక్క ధర్మాన్ని తృణీకరించిన వాడు, లేక ఇంకొక మాటలో ఇంకా సులువుగా చెప్పాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు, అనగా దేవునిని తృణీకరించినటువంటి వాడు, వాడే అవిధేయుడు. అందుకే ధర్మ విరోధులకును, అవిధేయులకును, దేవునిని తృణీకరించినటువంటి వాడు ఎవడైనా సరే, దేవుని యొక్క మాటను తృణీకరించిన వాడు ఎవడైనా సరే వాడు అవిధేయుడే.
ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒకడు ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఆచరించేసి అందులో ఒక ఆజ్ఞ మీరిపోతే వాడు ధర్మశాస్త్ర విషయంలో పాపే అన్నాడు యాకోబు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించటం అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాటను బట్టి కూడా, ప్రతి ప్రమాణాన్ని బట్టి కూడా మనము ఖచ్చితంగా జీవించగలగాలి. కానీ ఈ ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ఎవరైనా తృణీకరిస్తే వాడు దేవునిని తృణీకరించిన వాడితో సమానం. ఓకే, ఆ తర్వాత భక్తిహీనులు, పాపిష్టులు. ఎవరి జీవితంలోనైతే దేవునికి స్థానం ఉండదో వాడే భక్తిహీనుడు. అయితే ఎవరి జీవితంలో దేవునికి స్థానం ఉండదో వాడి యొక్క జీవితంలో ప్రతి విధమైన పాపానికి స్థానం ఉంటుంది. ఇదే కదా రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాశాడు. వారి యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వని వారి జీవితంలో ఎన్ని రకాల పాపాలు ఉంటాయో రాసేశాడు అక్కడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి, మీకు తెలుస్తుంది. తర్వాత అపవిత్రులకును మతదోషకులకును, వీరు దేవుని యొక్క పరిశుద్ధతను కానీ దేవుని ఎడల భక్తి కలిగేటువంటి విషయాన్ని కానీ వారు అసలు తెలుసుకోరు. అలా చేసే వారి మీద వీరు దౌర్జన్యం చేస్తారు. దేవుణ్ణి దూషించేటువంటి వారు. ఇవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల్లో మొదటివి. ఆ తర్వాత మనం గమనిస్తే పితృహంతకులు, మాతృహంతకులు. నీ తల్లిదండ్రులను సన్మానించుము. పితృహంతకుడు అంటే తండ్రిని చంపేవాడు, మాతృహంతకుడు అంటే తల్లిని చంపేవాడు. దేవుడేం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు. బట్ వీరు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. కొంతమంది ఫిజికల్గా చంపితే కొంతమంది మానసికంగా చంపేస్తున్నారు. మొత్తమే చంపడం అనేది జరుగుతుంది. తర్వాత నరహంతకులు. నరహత్య చేయకూడదు, అది దేవుని ఆజ్ఞ. వీడు నరహంతకుడు. తర్వాత వ్యభిచారులకును పురుష సంయోగులకును, ఇవి రెండు కూడా ఒకటే కోవలోనికి వస్తాయి. వ్యభిచరింపవద్దు. పురుష సంయోగులు, హోమోసెక్సువల్స్ లేక సేమ్ సెక్స్లో ఉన్నటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వారు, ఇవి రెండు కూడా దేవుడు తన యొక్క ధర్మశాస్త్రంలో తృణీకరించిన విషయాలు. తర్వాత మనుష్య చోరులకును దొంగిలింపకూడదు. డబ్బు, బంగారం వీటిని గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఈవెన్ కిడ్నాపింగ్, మనుష్య చోరులు. ఇప్పుడు ఇదే ఎక్కువ ఉంది, ప్రస్తుతం ఇదే ఎక్కువగా ఉంది. మనుష్యుల్ని దొంగలిస్తున్నారు, పిల్లల్ని దొంగలిస్తున్నారు, పెద్దోళ్ళని దొంగలిస్తున్నారు, కిడ్నాపింగ్, అమ్మేసుకుంటున్నారు. తర్వాత అబద్ధికులు, అబద్ధం ఆడకూడదు, దేవుని యొక్క ఆజ్ఞ. ఇంకా అప్రమాణికులు, అబద్ధముగా ప్రమాణము చేయకూడదు. ఇంకా అన్నాడు, హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనా సరే, మంచి బోధ, దేవుని బోధ, ఆ బోధకు విరుద్ధమైనటువంటి వాడు ఎవడైనా సరే, వారి కోసం ఈ ధర్మశాస్త్రం రాయబడిందంట. అయితే వీరు అవన్నీ వదిలేశారు. అసలు కనీసం ఇందులో ఉన్న విషయాలైనా వారు అర్థం చేసుకొని మాట్లాడితే వేరుగా ఉండేది. ఇవి కూడా వదిలేశారు. వదిలేసి వారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు సున్నతి పాటించాలా, ఉపవాసం పాటించాలా, తలకి స్నానం చేయాలా, ఈ దినంలో శుక్రవారం అయితే మంచిది, అమావాస్య అయితే మంచిది, లేక మీరు కూరగాయలు తినాలా, మీరు మాంసాహారం తినకూడదు, ఇలాంటి విషయాలను ధర్మశాస్త్రం నుంచి బోధిస్తున్నారు అన్నమాట. అసలు దానికి దీనికి అస్సలే మాత్రం
సున్నతి అనేది నీకు దేవునికి మధ్య ఉన్న నిబంధనకు నీ శరీరంలో ఒక గుర్తది. ఇంకొక విషయం తెలుసా? దేవుడు సున్నతి శరీర సంబంధమైనదిగా కాక హృదయ సంబంధమైనటువంటి సున్నతిగా ఉండాలని కోరుకున్నాడు. అది కూడా ధర్మశాస్త్రంలోనే ఉంది. మరి ఆ విషయాన్ని ఎందుకు మనం బోధించం? సో మార్పు, జీవితంలో మార్పు. సో ధర్మశాస్త్రానికి విశ్వాసికి మధ్య కలిగేటువంటి ఈ సంబంధాన్ని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఆఖరి లైను, ధర్మానుకూలముగా నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి, అంటే ధర్మశాస్త్రము నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇప్పుడు ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు మనము పాటించాల్సిన అవసరం లేదా అని అడిగితే అవసరం ఉంది. అవసరం ఉంది. అయితే ఏంటండి తేడా? నాకు అర్థం కావట్లేదు. ఏంటి తేడా అంటే, రక్షింపబడని వ్యక్తి, ఉదాహరణకి మన యొక్క బల్లనే తీసుకుందాం. రక్షింపబడని వ్యక్తికి బల్లలో పాలు పంపులు పొందితే వాడికి ధన్యత. కానీ రక్షింపబడిన వ్యక్తి అయితే బల్లలో ఎందుకు పాలు పంపులు పొందుతాడంటే తనకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి బల్ల దగ్గరికి వస్తాడు. సో బల్లతో కంటే ముఖ్యంగా దేవునితో ఉన్నటువంటి సంబంధం అతన్ని బల్ల దగ్గరికి నడిపిస్తుంది. సో విశ్వాసికిని అవిశ్వాసికిని అంత తేడా ఉంది. అలాగనే బాప్తిస్మము, ఒక అవిశ్వాసికి, దేవునితో సంబంధం లేని వ్యక్తికి బాప్తిస్మం తీసుకుంటే చాలు వాడు పరలోకం వెళ్ళిపోతాడు. అది వాడి యొక్క అవగాహన. కానీ రక్షింపబడిన వ్యక్తికైతే మొట్టమొదట తన జీవితాన్ని అతడు దేవునికి సమర్పించుకున్న, రక్షించబడ్డాడు కాబట్టి బాప్తిస్మం తీసుకోవటానికి వస్తాడు. ఈ అవగాహనలో ఇంత తేడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మిగిలిన వారు మంచి పనులు చేసి దేవుణ్ణి మెప్పించటానికి ప్రయత్నం చేసి ఆ విధంగా రక్షించబడటానికి పూనుకుంటారు. నేను ఈ పని చేశాను, నేను ఒక మీటింగ్ నిర్వహించాను, లేక నేను ఒక దానికి స్పాన్సర్ చేశాను, లేక నేను ఒక మంచి కార్యంలో పాల్గొన్నాను, లేక ఆలయంలో జరిగించేటువంటి ఏదో ఒక పరిచర్యలో నేను సహాయం చేశాను, లేక ఆలయంలో ఉపయోగపడేటువంటి ఒక వస్తువు నేను కొనిచ్చాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరించేస్తాడు. అది అవిశ్వాసి యొక్క ఆలోచన. మరి విశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను దేవుని వాడను, దేవుడు నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి కృతజ్ఞతగా నేను దేవుని పని చెయ్యాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని పనికి ఆటంకం కలగకుండా నాకు చేతనైన సహాయం నేను చేయాలి అని విశ్వాసి తలస్తాడు. అక్కడ విశ్వాసి గుర్తింపు కోరుకోడు, దేవుని కార్యం జరగటానికే కోరుకుంటాడు. కానీ అవిశ్వాసి నేనిచ్చాను అని తన ప్రాధాన్యత కోరుకుంటాడు, దేవుని సంగతి మర్చిపోతాడు. చిన్న చిన్న తేడా కానీ చాలా పెద్ద వ్యత్యాసాన్ని సూచిస్తుంది. అవగాహన లోపం. కాబట్టి ఈ రోజున ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి అపరిపక్వ ఆలోచనలో ఉంటే వారు దాని విషయమై పశ్చాత్తాపపడి జీవితాన్ని మార్చుకోవాలి. చాలా బరువైన మాటలు నేను వాడుతున్నాను, పశ్చాత్తాపపడి జీవితాన్ని మార్చుకోవాలని. అదేంటండి అంత చిన్నదానికి అంత పెద్ద మాట వినియోగించారంటే, అది చిన్నది కాదు, చాలా పెద్దది. అది నీ జీవితానికి సంబంధించిన విషయం. జీవితంలో మార్పు లేకుండా
ఏదో కొన్ని ఆచారాలు చేసి ఐఎమ్ గ్రేట్ అని ఫీల్ అయ్యేటువంటి నీవు నశించిపోతున్నావు సుమా, నశించిపోతున్నావు. దేవుణ్ణి మహిమపరచటానికి కాక ఏవో కొన్ని ఆచారాలను ఆచరించి నన్ను దేవుడు పరలోకానికి చేర్చేసుకుంటాడు అని అనుకోవటం అవివేకం ప్రభువునందు. అందుకనే ఈ రోజున నేను చెప్పే విషయం ఏంటంటే, అలాంటి సంగతులను బట్టి పశ్చాత్తాపపడి జీవితాన్ని మార్చుకొని ప్రభువు నీ కొరకు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన బల దగ్గరికి నడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడంటే దేవునితో తన సంబంధాన్ని సరిచేసుకుంటాడు, మనుష్యులతో తనకున్న సంబంధాన్ని సరిచేసుకుంటాడు. అవిశ్వాసి నేను నీతి పనులు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకుంటాడు. కానీ విశ్వాసి దేవుడు నన్ను అంగీకరించాడు గనక నేను నీతి పనులు చేయాలి అనుకుంటాడు. అది దేవుని నీతి. మొదటిది స్వనీతి, అది దేవుని విధానం కాదు. నువ్వు దేవుణ్ణి అంత మెప్పించగలిగే అంత పనులు చేయగలవా? ఆ దినాల్లో బలులు అర్పించేవారితో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఇవన్నీ నావే, నువ్వు నా కోసం ఏం చేస్తావు? నేను ఆకాశంలో కూర్చున్న వ్యక్తిని, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కోసం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది అన్నాడు దేవుడు. ఏం చేస్తాను నా కోసం? అందుకని ఇక్కడ కూడా దేవుని గురించే మాట్లాడుతూ ఏమనంటే, ఆయన శ్రీమంతుడు, నీ దగ్గర నుంచి ఏదో కోరి నువ్విచ్చే కానుకల మీద దేవుడు నిలబడేవాడు కాడు. అసలు దేవుడు ఇవ్వకుండా నీకేమీ లేదు, నీవే లేవు, దేవుడే గనక నిన్ను సృష్టించకపోతే. కనుక మనము రక్షింపబడిన వారంగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అది ధర్మానుకూలంగా పాటించడం అంటే అది. నేను రక్షించబడ్డాను గనక దేవుని నీతి నా ద్వారా ఇప్పుడు బయలుపడాల. ఆ దేవుని నీతి బయలుపడటం కోసం నేనేం చేయాలి? ఏదైనా చేస్తాను ప్రభు కోసం, ప్రభు యొక్క మహిమార్థం. అందులో వినయం ఉంది, అందులో వినయం ఉంది, అందులో గర్వం లేదు, అందులో అతిశయం లేదు, అందులో దేవుని మహిమ ఉంది, అందులో మన యొక్క స్వనీతి లేదు. దేవుని నీతి బయలుపరచబడుతుంది. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీ వాక్యము ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వెలుగును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, మేము ఎన్నోసార్లు బోధిస్తున్నామనే భ్రమలో, నాయకులమయ్యామనే భ్రమలో, క్రైస్తవ గుంపులో ఉన్నామనే భ్రమలో, చారిత్రక సంఘములో ఉన్నామనే భ్రమలో మా రక్షణను మేము పట్టించుకోవట్లేదు. తండ్రి, మమ్మల్ని క్షమించండి. దేవా, మేము ఆచారములను ఆచరించుట వలన నీవు మమ్మల్ని అంగీకరించలేదు. నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీవు మమ్మల్ని అంగీకరించావు గనక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీవు మమ్మల్ని అంగీకరించావు గనుక నీ మహిమ నిమిత్తం మేము విధేయతతో సమస్తము చేయటానికి మాకు నీ కృపనివ్వండి. ఈ రోజున మేము నీ బల్లను సమీపించేటప్పుడు కూడా అటువంటి యాటిట్యూడ్ మాకు దయచేయండి ప్రభువా. మేము నీ వారమని గుర్తెరిగి నీ బల్ల దగ్గరికి రావటానికి సహాయం అనుగ్రహించుమని, మా యొక్క ప్రతి సంబంధాన్ని మీరు సరిచేయమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.